చేయాలి అలా అని ఈయన వదిలేయడం కూడా కరెక్ట్. తప్పే, కానీ గవర్నమెంట్ అది కూడా చేయాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద పిల్లేయండి మీరు ఫస్ట్. కంప్లైంట్ ఉండాలి కదా ఫస్ట్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎవరిని విమర్శించడానికి మాట్లాడలేదు, కానీ RRR RRR అనే సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ బ్రిటిష్ వాళ్ళకు బానిసగా చూపించిండు. మనం అందరం చూసినాం, సప్పట్లు కొట్టినాం, పోలీస్ డ్రెస్ వేసుకొని. అల్లూరి సీతారామరాజు నిజ జీవితంలో ఎప్పుడైనా బ్రిటిష్ వాళ్ళకు పోలీస్ డ్రెస్ వేసుకొని ఉద్యోగం చేసిండా? చరిత్ర ఉన్నదా? వినండి సార్, నేనేమంటున్నా, ఎక్కడైనా చరిత్రలు ఉందా? అది లేదు. మరి అది క్రైమ్ కాదా? ఆ క్యారెక్టర్ నాలుగు సినిమా విషయం ఎందుకు మీలాంటి పెద్ద మనుషులు వేయాలి కదా, అది కూడా క్రైమ్ అవుతుంది. ఆయన చెప్పింది అక్షరాలు నిజం. యాక్చువల్ గా సినిమాటోగ్రఫీ డ్యూటీ ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నట్టు చూపించి ఎక్స్పోజ్ చేయడమే వాళ్ళ డ్యూటీ. అదే సినిమాటోగ్రఫీ అంటే, అంతేగాని క్రియేటివిటీ చేసి క్రైమ్ నేర్పించడం కాదు. అందుకే చరిత్ర సినిమా వచ్చి మొత్తం వక్రీకరణ, ఎవరైనా కేసేసారు, ఇంకా భజన చేసారు, ఇంకా బాగుందని చెప్పి దానికి విషయం. కానీ నేను ఏమంటున్నా బ్రదర్, ప్రతిదీ నివారణ ఉండాలి. నివారణ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. అది లాకు సంబంధించి కానీ పోలీస్ క్రైమ్ కి సంబంధించినవి కానీ ఏమున్నా కూడా చట్టాలు మనం పటిష్టంగా అమలు చేయకపోవడం వల్లే నేను కాకపోతే ఇంకోటి పుడతాడు, వాడు కాకపోతే ఇంకోటి పుడుతున్నాడు. ఆ పుట్టకుండానే ప్రయత్నం చేయాలంటున్నాను. రవిని అరెస్ట్ చేశారని చెప్పేసి ప్రజలు ఎవరు వాళ్ళ అతనికి సపోర్ట్ చేయట్లేదు. అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కామన్ సిటిజన్ కూడా వస్తుందా రాదా స్టేట్ నుంచి అని మాత్రమే అందరు క్వశ్చన్ చేస్తున్నారు తప్ప, అతను అరెస్ట్ చేశారని చెప్పి సింపతి చూపించడమో లేకపోతే దాని క్రైమ్ ని కట్టి మీరు ఇన్వెస్టిగేట్ చేద్దాం చెప్పి పబ్లిక్ ఎవరు అన్నట్లా. చాలా మందికి తెలియని విషయం మీద సోషల్ మీడియాలో ఏం ట్రోలింగ్ జరుగుతుందంటే ఒకటి, కెన్ వి గెట్ ఆల్సో సేమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్? అర్థమైందా మీకు? కెన్ వి గెట్ కాదు, కెన్ వి గెట్ ఏ సేమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద స్టేట్ అనేది అడుగుతున్నారు. అది వస్తుందా రాదా అనేది మాత్రం సింపుల్. వస్తుందంటే ఇవ్వండి. ఇక్కడ పోలీస్ పని ఏంటంటే ప్రొడ్యూసర్ల రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం, పొలిటీషియన్స్ పని ఏంటంటే జనాల ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం. పోలీసులు వాళ్ళ డ్యూటీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు ఈయన పట్టుకుని. బట్ పొలిటీషియన్స్ వాళ్ళ డ్యూటీ చేస్తున్నారా? పాప్కార్న్ రేట్ నాకు ఎందుకు తగ్గించట్లేదు, టికెట్ రేట్ ఎందుకు తగ్గించట్లేదు? సో ఆయన చేశారు. పొలిటీషియన్స్ సార్ మీరు డ్యూటీ చేయండి, గవర్నమెంట్ సార్ మీరు తగ్గించండి, ఇవి తగ్గించండి. జనాలు వ్యతిరేకత తగ్గించుకోవడం కానీ సరే ఈ పర్టికులర్ స్టేజ్ లో ఒక్క ప్రకటన ప్రభుత్వం నుంచి, సార్ ఇవాళ నుంచి 100 లేకపోతే 200 లేకపోతే 150 మించి మేము టికెట్లు పెట్టాం, ఇదిగో ఎవడు కూడా 200 మించి పాపకాయ నమ్ముకోవడానికి లేదు. మళ్ళీ పెద్ద ఉద్యమం వస్తుందండి, పెద్ద ఉద్యమం వస్తుంది. లా తయారు చేయడం అనేది పొలిటీషియన్స్ పని, లాని ప్రొటెక్ట్ చేయడం అనేది వీళ్ళ పని. ఈ లా చేయకపోవడం అనేది పొలిటీషియన్స్ తప్పు. అదేనండి శేఖర్ భాష రవికి ఉందనుకుంది. సో రవిని ప్రొటెక్ట్ చేయాల్సిన పని అవద్ది పోలీసులు కాదు, పొలిటీషియన్. ఇప్పుడు ఆయన విడిపించారనుకోండి, ఎవరన్నా పొలిటీషియన్ ఆయనకి అబ్బా ఓట్లు పడతాం, జనాల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం కదా. ఇప్పుడు ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ అయిపోయింది. మీరే తీసారు సార్. కంప్లీట్ గా ఒక రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఎందుకురా రాత్ర ATM చోరీ చేసావని పోలీసు, నిన్న నువ్వు పెట్రోలింగ్ కి రాలేదు, నిన్ను సస్పెండ్ చేయాలి, నువ్వు వచ్చుంటే నేను చేస్తుండే కాదు కదా వీడు. ఇట్లుంది సిచ్యువేషన్. ఇప్పుడు పోలీసుని సస్పెండ్ చేయాలా, దొంగను అరెస్ట్ చేయాలా? అండ్ ఇంకొకటి జనాల్లో పెరుగుతున్న మద్దతు, ఇప్పుడు జనాల్లో పెరుగుతున్న మద్దతు కరెక్ట్ అంటే మనం దానికి అలవాటు పడిపోయాం. అంటే తప్పు చేయడానికి ఆయన అలవాటు పడ్డాడు, తప్పుని చూడడానికి మనం అలవాటు పడ్డాం. దీని ఎంకరేజ్ స్టోటపురం లేకపోతే ఇలాంటి, ఒకప్పుడు దాంట్లో చాలా మంది దొంగలు ఉండేవాళ్ళు, ఉండిండో దొంగలే ఉండేవాళ్ళు ఒకప్పుడు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేదు. అలాంటి ఒక ప్లేస్ ఉంది అనుకోండి, ఆ ప్లేస్ లోకి వెళ్ళి నిజాయితీగా ఉంటారంటే నువ్వు చెడ్డపడమైపోతావు. ఇప్పుడు జనాలందరినీ పైరేసీ అనేది నార్మలైజ్ చేసేసావు, ఫోన్ అనేది నార్మలైజ్ చేసేసావు. ఈ వాళ్ళు వచ్చి ఇది తప్పు అని నువ్వు చెప్తే ఎవడరా చెప్పింది అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. సో ఎవరికి తప్పు? అది నార్మలైజ్ చేయించింది ఎవరు? నోడల్ ఆఫీసర్ ఆయన చెప్పినట్టు. లేకపోతే మనం ఎలా చేసాం వీటిని, ఇవాళ మనం నాలుగు బాధపడాల్సి వస్తుంది. అది సో నా డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే పదమే లేదని చెప్పి ఎవరైనా అన్నారనుకోండి, ఇప్పుడు ఏడ్చేం లాభం? కొనుక్కునేటప్పుడు చూసుకోవాలి కదా. అలా అలౌ చేయకముందే మనం ఆలోచించాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చైనా ఆదర్శంగా తీసుకొని మనం వీటిని కట్టడి చేయొచ్చు. దట్ ఈస్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను అనేది ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్ అంటున్నా, ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా వెబ్సైట్స్ బ్లాక్ చేస్తారండి. ప్రైమ్ టీవీ లేకపోతే నెట్ఫ్లిక్స్ అనేది వరల్డ్ వైడ్ వస్తుంది. నేను సబ్స్క్రిప్షన్ అమెరికాలో తీసుకున్నా, నా వెబ్సైట్లో నేను అప్లోడ్ చేసుకుంటా,
నా వెబ్సైట్ లో అక్కడ నాకు ఇప్పుడు నువ్వు ఇక్కడ బ్యాన్ ఎలా చేస్తావు దాన్ని? అమెరికాలో చేసిన ఏ వినండి. వెబ్సైట్ అయినా కూడా ఇండియాలో రావాలంటే అలాంటప్పుడు త్రూ software లైసెన్స్ company- ఛానల్ రావాలి అయితే అనేది software ఒక company ఏమి ఉండవు ఇక్కడ. చేస్తే ఖచ్చితంగా అవును, నువ్వు చెప్పింది చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమి ఉండవు ఇక్కడ. అన్నందుకు మళ్ళీ మొదటికి వచ్చింది debate. మీరు చెప్పింది చేస్తే ఏ కంపెనీలు ఉండవు ఇక్కడ. నీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడో ఒక ఛానల్ పెట్టేస్తాను అక్కడ ఏదో చేసేస్తాను ఇండియా ఎలా చేస్తామంటే ఎట్లా ఒప్పుకుంటా సార్? ఇండియా కొన్ని నార్మ్స్ ఉన్నాయి, కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. నార్వేలో అన్ని రైట్ అవ్వచ్చు, ఇక్కడ రాంగ్ అని. ఇప్పుడు మనం ఖచ్చితంగా Exactly, నేను అదే చెప్తున్నాను. ఫైర్ వాల్ అనేది ఉండాలి. మళ్ళీ మీ పాయింట్ అర్థం మన కావట్లేదు. చట్టం ప్రకారం ఏదో అనుమతించదో అవి ఇక్కడ ప్లే కాకుండా వీళ్ళు ఖచ్చితమైన సాఫ్ట్వేర్ ఆ సిస్టమ్ తయారు చేయాలి. సో ఇది చాలా అమెజాన్ గానీ ఇంకో జాని గానీ అబ్బా ఇదేంటి ప్రోర్ సైట్ గానీ లేదా ఇప్పుడు వచ్చి ఐ బొమ్మ మీ బొమ్మ ఇంకో బొమ్మ పేరుతో ఏదో వస్తుంది. నీ చట్టం ప్రకారం ఏవి అనుమతించవు వాటిని ఏవి కూడా ఇక్కడ ప్లే అవ్వడానికి ఓపెన్ అవ్వడానికి వీల్లేదు. ఇక్కడ ఉదాహరణకు సిక్కిం రాష్ట్రంలో లాటరీ గేమ్ ఉంది, గోవాలో గేమ్ ఉంది, ఇక్కడ ఉంది. నువ్వు అక్కడ పోయి ఆడుకోవచ్చు, అక్కడ చెల్లుతుంది. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆడతా, ఆ పేరు పెట్టి ఇక్కడ ఆడుతా అంటే చెల్లదు. అంటే మనం ఉండే ల్యాండ్ ఏ జుడిషియరీ ఉంది, ఆ చట్టం ఏ అమలు ఉంది, మన ఇండియాలో ఉంటే ఏ చట్టాలు అప్లికేబుల్ ఉన్నాయో వాటి ప్రకారం ఉండాలి. ఒకవేళ అవి దాటి చాటుగాను చీకట్లను ఎట్లనో టెక్నికల్ గా అవుతున్నావు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నావు, వెబ్సైట్ ఓపెన్ కాకుండా నువ్వు లాక్ చేయాలి అప్పటిదప్పుడు. ఇప్పుడు ఐబొమ్మ ఇది జరగాలంటే ఒక చిన్న పని చేయాలి సార్. మీరు సిస్టమ్ ఉండాలి, సిస్టమ్ ఉండాలి. మీరు ఆయన నేను ఒక పని మనతో చేస్తే అవ్వదులే, మన జరిగిపోద్ది. ఏం చేయాలి సార్? దమ్ ఉంటే ఆపరా షికావత్తు అంటే నిన్న ఆయన లేకపోతే చేయరు. నన్ను అరెస్ట్ చేయరా చూద్దాం అంటే అరెస్ట్ చేశారు. సజ్జనారు పట్టుకోవడం ఇంకేం కావాలి మీకు? ఇది కూడా మీరు దమ్ముంటే చేయాలని మనం కూడా అంటున్నాడు. దమ్ ఉంటే వెబ్సైట్ ఆపండి అని మనం ఛాలెంజ్ చేస్తే అప్పుడు వాళ్ళు చేస్తారు. దమ్ ఉంటే వాటిని చేయాలి. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ నిజంగా కూడా సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ నిజంగా సినిమా రిలీజ్ సినిమా వాళ్ళు ఒక నిమిషం ఆగండి. పెద్ద సినిమా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, సినిమా రిలీజ్ అయ్యి పబ్లిసిటీ గురించి ఒక పిఆర్ వ్యవస్థను పెట్టుకుంటారు. ఏదంటే ఇప్పుడు సోషల్ మీడియా వ్యవస్థ పెట్టి దాంతో పాటు పైరసీ కాకుండా వెబ్సైట్ టెక్నీషియన్స్ పెట్టుకొని సినిమా రిలీజ్ కాగానే ఎక్కడ వస్తే అక్కడ కొట్టడం అనేది అదొక టీం పెట్టుకున్నారు ఆల్రెడీ. అంటే నేరం జరుగుతున్న బట్టి మనం ఏం చేయాలి? ప్రభుత్వ అధికారులు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంటా, లా ఎన్ఫోర్స్మెంటా, నువ్వు సైబర్ అంటావా, ఐటీ అంటావా, ఏదో అని అనుకోండి. ఇట్లాంటి పోర్న్ సైట్లు ఇట్లాంటి ఏదైతే వస్తున్నాయో అబ్జెక్టబుల్ వస్తున్నాయి, నువ్వు వాటిని ఎప్పటికప్పుడు ఓపెన్ కాకుండా నువ్వేం టెక్నికల్ ప్రివెంట్ ఏం తీసుకుంటావు? ఇట్లా జరుగుతున్నాయి అంటే ఎక్కడో అమెజాన్లో ఏదో సినిమా అయినా చూసినప్పుడు సార్ చూసినప్పుడు ఉన్నది, నువ్వు దాన్ని కంప్లైంట్ పెట్టేటటువంటి అవేర్నెస్ ప్రజలకు చెప్పాలి. అప్పుడు మనం యాష్ ట్యాగ్ పెడతామా, ఏం పెడతాం? ఇప్పుడు ట్విట్టర్లో పెడతాం, ఏదైనా రావాలంటే పోలీసు డీజీపీ అని పెట్టేస్తాం. జనరల్ గా నేను పెడుతుంటాడు కొన్ని జరిగినప్పుడు ట్యాగ్ చేస్తుంటాం. అట్లాంటి కంప్లైంట్ వ్యవస్థను మీరు అవేర్నెస్ చేయాలి. అప్పుడు ఇట్లాంటి ఏమైనా అవడానికి తగ్గుతాయి, మొత్తం పోతాయని నేను ఎప్పుడు చెప్పను. నేరం ఎప్పుడు కూడా రూపం మార్చుకుంటుంది, నేరస్తుడు మారుతాడు. ఒకరిని చంపినంత మాత్రం ఇంకోటి పట్టుకురాడు కాదు. అట్లా జరుగుతాయి. యాసిడ్ దాడిలో ఎంతమంది ఎన్కౌంటర్ చేసిన యాసిడ్ దాడి జరగలేదా? రేపులు జరిగిన తర్వాత రేపులు జరగట్లేవా? ఇవన్నీ కావు, అంతతో ఆగిపోతాయని కాదు, జరుగుతూనే ఉంటాయి. జరుగుతాయి అని చెప్పి రేపులు చేసుకోండి అని ఈయన అన్నాడు, మర్డర్ చేస్తాను మీరు అనకూడదు, మనం అనకూడదు. అది సో జరుగుతున్న వాటిని ప్రివెంట్ చేసుకుంటూ ఇంకా ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం? ఈ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వ వ్యవస్థలే కాదు, ప్రజల్లో అవేర్నెస్ పెంచాలి, ఆలోచన స్వరాలు పెంచాలి. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి నువ్వు దొంగతనం చూస్తానుంటున్నావు కాబట్టి బాబు సినిమా పరిశ్రమ మీరు అందరు కూర్చొని మీటింగ్ అయితే పెట్టుకున్నాను కదా, ప్రెస్ మీట్ పెట్టారు కదా. సో మీరు సినిమా ఆ దొంగతనం జరగకూడదు ఉంటారని మీరు ఏమైనా చేస్తారని అడగాల్సి ఉంటే అడిగారా లేదో తెలియదు. అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే అదొక ఆర్ట్, అది మీరు గమనించాలి. అంటే చక్కగా చేశారండి, దానికి శిక్షిస్తారండి. ప్రజలు ఎలా ఉన్నారంటే అది మీరు ఏదైనంత వరకు సినిమా సామాన్కి అందుబాటులో చేయండి, ఏది చేస్తారు ఎట్ల వరకు చేయండి, మీరు వరకు మీరు కృషి చేయండి. 10 మంది చేసేగారు 5 చూస్తారు, 10 మంది నేరం చేసేగారు 2-3 చేస్తారు. దాని సంగతి తర్వాత చూద్దాం. మీరు కూడా సామాన్య సినిమా అందేలా ఉండాలంటే మీకు ఏం కావాలి మీరు చేయండి. ప్రభుత్వానికి రెఫరెండం ఇస్తాము, సినిమా ధర ఇట్లా ఉన్నాయి సార్ అన్నట్టు పాలకుల రెఫరెండం ఇచ్చి వాళ్ళు ఏదైనా పాలసీ తయారు చేస్తారు. ప్రజలు ఎలా ఉన్నారు, ప్రొడ్యూసర్స్ కూడా మోరల్ ఎథిక్స్ ఉన్న సినిమాలే తీయాలి. సాధ్యమవుతుంది అది లేదు, అది సాధ్యం కాదు. అడిగే హక్కు లేదు, అది సాధ్యం కానప్పుడు ఇది కూడా అంటే రాముడు మంచు బాలుడు అంటే కన్నా రావణాసురుడు ఏం చేశాడు అనేది దానికి అభిమాన సంఘాలు పెరుగుతా ఉన్నాయి. అది విలన్ ఏం చేశాడు? మంచి సినిమా వచ్చింది, సినిమా ఇక్కడ ఓపెనింగ్ రావు, అసలు నీ పేపర్లో కూడా కనపడదు. కానీ అదే ఇప్పుడు చెప్పిన స్మగ్లింగ్ సినిమాలో, రేపిస్ట్ సినిమాలో ఒక అమ్మాయి ఇద్దరిని మార్చడమో, వాళ్ళు లిప్ కీసింగ్ అంటే సార్ ఆటోమేటిక్ గా ప్రేక్షకులకు వస్తున్నారు. వాళ్ళు చెడుకు అలవాటు పడ్డారు, చెడు చూపించడానికి వీళ్ళు అలవాటు. ఇప్పుడు కోడి గుడ్డు ముందా అంటే ఏం చెప్పలేం కాబట్టి అట్లనే తయారు. కానీ మన ప్రభుత్వం వీటిని చూడాలి కదా, ప్రభుత్వం ఏదైతే ఇల్యూజన్స్ లో మాట్లాడుకోవడానికి బాగుంటుంది, టెక్నికల్ గా కూడా చెప్పాలి కాబట్టి టెక్నికల్ ఈవెన్ లీగల్ సాఫ్ట్వేర్ రెండు ఐపీ ఏవైతే ఉన్నాయో మనము బేసికల్ గా ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇప్పుడు ఎన్ని వెబ్సైట్లు మీరు ఇక్కడ బ్లాక్ చేసినా, ఏ కంటెంట్ మీద బ్లాక్ చేసినా, వీడియోని బ్లాక్ చేసినా, మై సింపుల్ క్వశ్చన్ ఇస్ దట్ వేరే ఫారెన్ కంట్రీలో ఇక్కడున్న
సినిమాని వాడు అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాడు, అక్కడ అమెజాన్ లోనో లేకపోతే నెట్ఫ్లిక్స్ లోనే వాడు రికార్డ్ చేసుకున్నాడు అనుకోండి. అది చేసిన దాన్ని నువ్వు ఇక్కడ నీకు రాలేదనుకోండి, సపోజ్ ఇక్కడ మీకు ఫైర్ వాల్ బ్లాక్ చేసినా దాని వర్చువల్ సైట్స్ అని కొన్ని ఉంటాయి. ఆ వర్చువల్స్ లో VPN లో కంపల్సరీగా చూసుకోవచ్చు. అది అసలు ఈ ఇండియా ఒక నిమిషం ఆగండి. ఈ వర్చువల్స్ అని ఎక్కడ ఉంటాయంటే క్లౌడ్ లో ఉంటాయి. సో మీరు దాన్ని బ్లాక్ చేసే సవాల్ లేదు మీకు. రవితేజ మొత్తం మీద పైరసీ భూతాన్ని అరికట్టామని చెప్తున్న తర్వాత కూడా దానికి సంబంధించి ఐబొమ్మ 1 రీడైరెక్ట్ అయిపోతుంది. అంటే ఈ టైంలో రవికి మద్దతు పెరుగుతుంది. ఏం చెప్తారు రవితేజ గారు? అరెస్ట్ తర్వాత ఐబొమ్మ పైరసీ వెలుగులోకి వచ్చిన తర్వాత పబ్లిక్ లో నుంచి రవికి విపరీతమైనటువంటి మద్దతు పెరుగుతూ వస్తా ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయలని ప్రజల నుంచి భారాన్ని మోపి ఆ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారే తప్ప ఈ పాప్కార్న్ల విషయంలో, కూల్ డ్రింక్ల విషయంలో, పెంచినటువంటి సినిమా టికెట్ల విషయంలో, దానికి ముందుగా సినిమాలు ముందు రోజు రిలీజ్ అయ్యేదానికంటే కూడా ప్రత్యేకమైనటువంటి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి లెక్కలు తెలియజేయకుండా, ఒక సినిమా మీద ఓవరాల్ గా వచ్చినటువంటి డబ్బుల వివరాలు తెలియజేయకుండా, ఈ సినిమాకి ఇంత ప్రాజెక్ట్ తీసాము, ఈ సినిమా ద్వారా ఇంత బడ్జెట్ అని చెప్పుకొని దాన్ని ఒక హైప్ క్రియేట్ చేసుకొని అంతకు మించి డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. పుష్ప